Hello guys, I'm back to my channel. Subscribe to my channel, get the bell icon on it, search for. సో గైస్ ఈరోజు అయితే మేమైతే సమ్మర్ వచ్చింది కదా, ఏదో ఒక స్పెషల్ ఉండాలిగా. దానికోసం మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి మామిడికాయ పచ్చడి అయితే పెడతారు. ఎన్ని కాయలు అనుకుంటారు తెలుసా? 120 కాయలు అయితే పెడతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిసారి తింటాం. మా నాన్నమ్మ అమ్మమ్మ ప్రతిసారి పెడతారు, చాలా బాగుంటుంది. ఈసారి కూడా పెడతారు. సమ్మర్ వచ్చేసిందని ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా జల్దీ పెట్టాలి. కాకపోతే ఈసారి లేట్ పెట్టారు. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, అలాగే క్రేజీ ఉంటుంది. మీరు కూడా మామిడికాయ పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇదే కొలతలతోటి, ఇప్పుడు చూపించే కొలతలతోటే చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మామిడికాయలని ఇట్లా చిన్న ముక్కల్లాగా కొట్టినాక మంచి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మన పచ్చడికి మంచిగా టేస్ట్ వస్తుంది. అట్లనే అందరం క్లీన్ చేస్తున్నాం. నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఏం ఉండకుండా మంచిగా ఇట్లా. జీలకర్ర, నువ్వులు, మెంతులు, ఎల్లిపాయలు, అల్లం. మామిడికాయ పచ్చడికి 3 మ్యాంగో కారపొడి మంచిది, అదే మేము వాడతాం పచ్చడికి. ఇది ఏస్ బ్రాండ్ పల్లి నూనె, ఇది మేము పచ్చడికి వాడతాం, ఇదే వాడతాం. బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. మా పెద్ద మమ్మీ ఇంకా మా అత్త పూలు వెళ్తారు. ఇది మాకున్న ఒక బిజినెస్. పచ్చడి కాలే, పచ్చడి అయినాక మీతో టేస్ట్ చేపిస్తా. అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది కాగిన నూనె, జీలకర్ర వేసిన, ఇంట్లో మెంతులు వేసిన, అవి ఒక 150 గ్రాములు, ఇవి ఒక 150 గ్రాములు, ఇవి ఒక 1/4 కిలో వేస్తున్నా. ఆవాలు, నూనె 12 కిలోలు పోసిన, 130 కాయలకు 12 కిలోల నూనె పోసిన. బాగుంటది అన్నమాట, మంచి గ్రేవీ బాగుంటది. అల్లం వెల్లుల్లి ఒక 4 kg వేస్తున్నా, అంతే. It's not a game, it's a rich thing. ఆవ పొడి 130 కాయలకు ఆవ పొడి కిలో బావు. అల్లం ఎల్లిగడ్డ 4 కిలోలు పేస్ట్. ఇది మెంతుల పొడి 200 గ్రాములు. ఇది 200 గ్రాములు జీలకర్ర పొడి. ఇది నువ్వుల పొడి కిలో, అవి నువ్వుల పచ్చడి పెట్టడానికి. ఆయన పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవి తయారు చేసినాము. మళ్ళీ పెడతాం, ఇప్పుడు కలపడప్పుడు మళ్ళీ. ఆవ పొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పొడి. ఇది పచ్చడి, అది నువ్వుల పచ్చడి. ఇది 10 కాయలకు నువ్వుల పచ్చడి పెట్టుకున్నాం అనమాట.
ఇది నువ్వుల పచ్చడి 1 కిలో అంటే 10 కాయలు అన్నమాట. 10 కాయల పచ్చడి ఇది తయారు చేసినాం. గ్రేవీ తయారు చేసినాం. It's not a game, it's a rich thing. వంద కాయలు, కారం పొడి 4 కిలోలు, 2 కిలోలన్నర ఉప్పు, 3 మ్యాంగో కారం పొడి, 2 కిలోలన్నర ఉప్పు, సన్నుప్పు, 3 కిలోల అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది 1/4 కిలో అదేంటి 200 గ్రాములు జీలకర్ర పొడి, 200 గ్రాములు మెంతు పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 3 కిలోలు. ఆవు పొడి చెప్పిన కదా, ఆవు పొడి కిలో వేసిన. అది పేస్ట్ కలుపుకోండి. ఈ పచ్చడి 120 కాయలు ఇది తయారు చేసినాము. మీకు నచ్చితే మా అత్తమ్మ ఎట్లా పెట్టిందో నేను కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుండి అలాగే పెడుతున్నాను. మంచిగా బాగుంటుంది పచ్చడి. మీకు నచ్చినట్టయితే మేము నంబర్ పెడతాము, ఆ నంబర్కి మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేయండి, మేము పెట్టేస్తాం పచ్చడి. లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇగో ఇవి 120 కాయలు, ఇవి ఒక 2 కిలోలు కాయలు, 2 కిలోల ముక్కలు. ఇదేమో ఆవ పొడి అల్లం పేస్ట్, ఇదేమో నువ్వుల పొడితోటి ఆవ పొడితోటి పెట్టినాము. మా అమ్మ ముందు అట్లనే పెట్టేది. ఇప్పుడు 10 ఏళ్ళ మా అమ్మ పోయి తర్వాత మా వదినే మేము మా అమ్మని చూసి నేర్చుకున్నాము. మీరు కూడా మీకు ఇష్టమైతే మీరు మంచిగా లైక్ చేసి షేర్ చేసి మాకు ఒక లైక్ కొట్టి
ఎంతో పుణ్యం. ఇది మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీకు నచ్చితే మా నంబర్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీరు కనుక పచ్చడిని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పచ్చడి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంత పచ్చడి అయినా సరే మేమైతే పెడతాము. మా నాన్నమ్మ మా అమ్మమ్మ చూసారు కదా, వాళ్ళు పెడతారు. మీకు ఒకవేళ పచ్చడి ఆర్డర్ అయినాక మీకు ఒకవేళ టేస్ట్ నచ్చకుంటే మీరు రిటర్న్ కూడా మీరు చూడొచ్చు పచ్చడి పెట్టిన విధానం. మీరు అదే కొలతలతో చేస్తే చాలా బాగా అవుతుంది పచ్చడి. మీకు కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.